హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు యూరోపియన్ కౌన్సిల్ అండ్ యూరోపియన్ కమిషన్ మధ్య కుదిరిన ఒప్పందం ఇది. ఏంటంటే ఇది భారతదేశం మరియు యూరోపియన్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటి మధ్య స్వేచ్ఛాయుత వ్యాపార ఒప్పందం అన్నమాట. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు దీన్ని. ఎఫ్‌టిఏ అంటారు. దీనివల్ల ఇది భారతదేశము మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఒప్పందం జరిగింది. ఇది దాదాపు 2007లో మొదలైనప్పటికీ కూడా వివిధ కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది అలాగా. సో, ఇప్పటికీ ఇది నెరవేరింది. ఇది ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చొరవతో ఇది ఒప్పందం జరిగింది అనేది వాళ్ళిద్దరూ గూడా చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ ఒప్పందం వల్ల మనకేంటి ఉపయోగం? మన భారతదేశానికి ఏంటి ఉపయోగం అంటే, ఇక్కడ మనకి ఎగుమతులు, దిగుమతులు అనేవి ఉంటాయి. మనము వేరే దేశాలకి పంపిస్తే అవి ఎగుమతులవుతాయి. అలాగే వేరే దేశం నుంచి మనము తెప్పించుకుంటే అవి దిగుమతులవుతాయి. సో, ఇక్కడ మనం ఆ యూరోపియన్ కంట్రీస్ నుంచి ఏదైతే దిగుమతి చేసుకుంటామో అది చాలా తక్కువే. ఆహ్, మనం ఎగుమతి చేసే వాటితో కంపేర్ చేసుకుంటే దిగుమతి చేసేవి చాలా తక్కువ. సో, దానివల్ల ఏంటంటే ఇది మన భారతదేశానికి జీడీపీ వృద్ధికి కూడా ఎంతో ఉపయోగం. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక $5,000,000,000 మనం యూరోపియన్ యూనియన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే గనక, మనం దానికి డబల్ అంటే $10,000,000,000 $10,000,000,000 మనము ఎగుమతి చేస్తాం. అంటే మన ఎగుమతి చేసేదే ఎక్కువ వాటి నుంచి వచ్చేదానికంటే. ప్లస్ ఈ ఒప్పందం వల్ల యూరోపియన్ యూనియన్ నుంచి మనకి ఏదైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో, అందులో ఎక్కువగా లగ్జరీ కార్స్ అండ్ కాస్ట్‌లీ వైన్స్ ఉన్నాయి ఎక్కువగా. వాటి నుంచి మనకు తెలుసు లగ్జరీ కార్స్‌కి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ పెట్టింది పేరు. ఉదాహరణకి జర్మనీ, ఇటలీ, యూకే ఇవన్నీ గూడా చాలా లగ్జరీ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి అక్కడ. అక్కడి నుంచి మనకొచ్చే ఈ బీఎండబ్ల్యూ, ఆడి, లంబోర్గిని, ఆహ్, రోల్స్ రాయ్స్ ఇయన్నీ కూడా యూరోపియన్ దేశాల నుంచి వస్తున్నాయి. సో, వీటికన్నిటికి కాస్ట్ మన భారతదేశం ఏం చేస్తుందంటే, ఒక 40-50% ట్యాక్స్ అనేది తగ్గించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే, కొనుగోళ్ళు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైమ్ మనము యూరోపియన్ దేశాలకి ఎగుమతి చేసే వస్తువుల మీద వాళ్ళు కంప్లీట్‌గా జీరో ట్యాక్స్ చేస్తామని జెప్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే, మనము ఎగుమతి చేసేదే ఎక్కువ గనక ఇది మనకి భారతదేశానికే ఉపయోగపడుతుంది. ప్లస్ ఈ ఒప్పందం వల్ల ఇంకా చాలా ఇప్పుడు వైమానిక రంగంలో మన ఇండియా చాలా వెనకబడి ఉంది. ఈ వైమానిక రంగంలో గూడా ఇంకా అక్కడి నుంచి మనకి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అనేది జరగాల్సి ఉంది. అది గూడా నెమ్మదిగా జరుగుతుందని ఆశిస్తున్నారు. సో, ఇది ఓవరాల్‌గా జూసుకుంటే యూరోపియన్ యూనియన్స్ మరియు భారతదేశం యొక్క జీడీపీ దాదాపు ప్రపంచ జీడీపీలో 25% అంటే నాలుగో వంతు. సో, అంత పెద్ద మొత్తంలో డీల్ జరుగుతుంది కాబట్టి దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారనమాట. సో, ఇది ఇప్పుడు ఒప్పందం జరిగినా సరే ఇది మనకు రియాలిటీకొచ్చేసరికి అమల్లోకొచ్చేసరికి ఇంకో సంవత్సరం పడతది. సో, దీని యొక్క ఫలితాలనేవి మనకి 2027 నుంచి స్టార్ట్ అవుతాయి. సో, ఇది మన భారతదేశం యొక్క జీడీపీ వేగంగా పెరగడానికి కారకమవుద్దని అందరూ అనుకుంటున్నారు. చూద్దాం దీని ఫలితాలు ఎలా ఉంటాయనేది.